సార్వత్రిక ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు చురుగ్గా సాగుతోంది. ప్రస్తుత లెక్కింపు సరళి ప్రకారం దేశవ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది. ప్రతిపక్ష ఇండియా కూటమి సైతం చెప్పుకోదగిన స్థానాల్లో ముందంజలో ఉంది. 7 విడతలుగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు పటిష్ట భద్రత మధ్య కొనసాగుతోంది. సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో విజేత ఎవరో ప్రతిక్షణం సమగ్ర సమాచారాన్ని ఈటీవీ మీకు అందిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 80 రోజులు జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి అంకం ఉత్కంఠను కలిగిస్తోంది. 542 లోక్సభ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చురుగ్గా సాగుతోంది. లోక్సభలో 543 స్థానాలు ఉండగా సూరత్ లోక్సభ స్థానం భాజపాకు ఏకగ్రీవమైంది. ఫలితంగా 542 లోక్సభ స్థానాలకే పోలింగ్ జరిగింది. 542 స్థానాల్లో పోస్టల్ ఓట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంల్లో పోలైన ఓట్లను లెక్కిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలు, ఒడిశాలో 21 లోక్సభ, 147 అసెంబ్లీ స్థానాలకు కూడా లెక్కింపు జరుగుతోంది. వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లో 25 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్లను లెక్కిస్తున్నారు. లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫీ చేయిస్తున్నారు. ఒక నియోజకవర్గంలో 2 అభ్యర్థులకు సమానంగా ఓట్లు పోలైతే డ్రా ద్వారా విజేతను నిర్ణయిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశంలోనే అత్యధికంగా 80 లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో 75 జిల్లాల్లో 81 కేంద్రాల్లో ఓట్లు లెక్కిస్తున్నారు. మహారాష్ట్రలో 48 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా 289 కౌంటింగ్ హాళ్లు, 4309 టేబుళ్లు ఏర్పాటు చేసి ఉదయం 8 గంటల నుంచే లెక్కింపు చేపట్టారు. తమిళనాడులో 39 లోక్సభ సీట్లకు పోలైన ఓట్లను 39 కేంద్రాల్లో లెక్కిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని 29 స్థానాల ఓట్లను 52 జిల్లాల్లో కౌంటింగ్ చేస్తున్నారు. కర్ణాటకలోని 28 లోక్సభ సీట్లకు పోలైన ఓట్లను 29 కేంద్రాల్లో లెక్కింపు చేపట్టారు. గుజరాత్లో ఏకగ్రీవమైన సూరత్ మినహా 25 లోక్సభ స్థానాల ఓట్లను 26 కేంద్రాల్లో గణిస్తున్నారు. కేరళలోని 20 స్థానాల ఓట్లను 20 కేంద్రాలలో లెక్కిస్తున్నారు. అసోంలోని 14 లోక్సభ నియోజకవర్గాల ఓట్లను 52 కేంద్రాల్లో లెక్కిస్తున్నారు. పంజాబ్లో 13 లోక్సభ స్థానాల ఓట్లను 117 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ప్రముఖులు తమ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నారు.